అమరావతి బాగు చేస్తున్నాం, హైవేలు వేస్తున్నాం, చేద్దాం. బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు 2030లో ఇండియాలోకి వస్తుంటే త్వరలోనే బుల్లెట్ రైలు అమరావతికి వచ్చేస్తుందని చెబుతున్నారు. అట్లాంటివి కూడా ఉంటాయి. అంటే కాకపోతే ఏంటంటే అది ఆశ రేకెత్తిస్తారు అని గుడ్ హోప్ అనమాట. ఆయన ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా, పెసిమిస్టిక్ ఆప్టిమిస్టిక్ అంటారు. నేను గతంలో జగన్ పరిపాలన ఉన్నప్పుడే చెప్పా, చంద్రబాబు గారు హోప్ కింద కనబడతారు, జరగకపోయినా జరుగుతుంది అని ఒక పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు. జగన్ ఏమో నేను ఇంతే, ఇది ఇందులో సాధ్యం కాదు ఎట్టా అంటాడు, ఇది నచ్చదేమో చూసుకోండి అని చెప్పి నేను అప్పుడే. ఇప్పుడు అదే జరిగింది కదా, ఈయన హోప్ క్రియేట్ చేస్తాడు, ఆయన ఇది సాధ్యం కాదని చెప్పేస్తాడు మొహమాటం లేకుండా. జనాలకు అట్ట కాదు, సాధ్యం కాకపోయిన ప్రభుత్వం అంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు తండ్రి ఏదైనా పిల్లలకు ఉండేటటువంటి ఇష్యూలో కూడా ఇదే ఉంటుంది. తల్లి ఏమంటదంటే పిల్లలకి ఏదో అడుగుతారు, ఇప్పుడు చేద్దాం లేరా, నాన్నతో మాట్లాడి నేను చేపిస్తాలేరా అంటుంటది. కాబట్టి తల్లి దేవత అవుతుంది అక్కడ. తండ్రి నా వల్ల కాదు అంటాడు, అనగానే తండ్రి దెయ్యం అవుతాడు అక్కడ, తండ్రి బూచోడు అవుతాడు. ఇది కామన్ గా జరిగే పని. అంటే ఒకటి సార్, ప్రత్యర్థి మీద ఉన్న వ్యతిరేకతతో గెలవాలనుకోవడం ఒకటి, తమ మీద ఉన్న సానుకూలతతో గెలవాలనుకోవడం ఒకటి. అధికారంలో ఉన్నా సరే ఇంకా జగన్ మీద వ్యతిరేకతను ప్రజల్లో అలాగే ఉంచి ఆ వ్యతిరేకతనే రేపొద్దున్న తమ గెలుపుకి ఇంకా ఉపయోగించుకోవాలి అనే ఆలోచనలోనే టీడీపీ ఉందన్నట్టుగా అనిపిస్తోంది. గెలుపు ఏం కాదు ఇది, ఇంకా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ గురించి కదా, ఇప్పుడు మొన్ననే కదా అయ్యింది. రేపు ఒకవేళ